ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎటువంటి గొడవలకు తావు లేకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత కొన్ని రోజులుగా వైసీపీ పట్టణ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త దారా శ్రీనివాసరావు ఆస్తులకు సంబంధించిన వివాదం విషయంలో కౌన్సిలర్ దుర్గారావు దారా శ్రీనివాసరావు మధ్య సయోధ్య కుదిర్చి రాజీ పరిచినట్లు ఎమ్మెల్యే వివరించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమాలను తొలగించి డ్రైన్స్ డిసిస్లేషన్ చేసి తిరువూరుకు మహార్దశ తెచ్చిన ఎమ్మెల్యేలని అఖిలపక్ష నాయకులు, పట్టణ వాసులు, వ్యాపారులు అభినందించారు. నేను ఇంతకుముందు పెట్టిన దాంట్లో పాత దాంట్లో సామాన్ పెట్టాను. ఇంకా వినాయకుడి గుడి దగ్గర ఉన్నటువంటి మైనర్ కాలువ, అది మైనర్ కాలువ, మేజర్ కాలువ, మైనర్ కాలువ అనేది పూడ్చకూడదు సార్. మీరు పైపులు వేసి పూడ్చారు, దానికి చెప్తానండి. అది మీరు మీరు నేను ఇప్పుడు అందరూ ఎవరైనా వస్తానంటే రమ్మనండి. అక్కడ డ్రైనేజ్, అక్కడ మైనర్ కాలువకి వెళ్ళేది మొత్తం పొడుగు పోయింది. ఇప్పుడు కాదు, నేల క్రితం పొడిగింది. అక్కడ ప్రజలు, చుట్టుపక్కల ఎన్ఎస్పీ వాళ్ళు, వీళ్ళందరూ మాకు నడవడానికి ఇబ్బందిగా ఉంది. మీరు పైపు వేసుకున్నట్టయితే మేము కూడా కొంచెం డబ్బులు ఇస్తాము, అందరం కలిసి వేసుకుందామంటే అక్కడ ఉన్న ప్రజల అనుమతితోటి అప్పుడు నేను వేసానండి. రైతులు అంగీకరించారు సార్. రైతులు నీళ్ళు అవుతున్నాయి కదండి, నీళ్ళు ఆగితే కదా వచ్చేసి పెట్టారు. రైతులు నీళ్ళు వెళ్ళకే నా వార్డులో కట్టలు తిరుగుతున్నాయి సార్. ఎన్ఎస్పీ కాలువ కట్టలు. మీ వార్డులోనే నా లేవుతుంది. మీకు ఎన్నిసార్లు చెప్పాను నా దాంట్లో ఒక లైట్ వేయించమని. ఈ 3 సంవత్సరాలు ఒక లైట్ వేయించారు మీరు. అది ఎన్నాకే చెప్పాను సార్. నా ఏపు నుంచి ఏదైనా ఉంటే నేను గవర్నమెంట్ నుంచి కమిషనర్ గారు చెప్పింది నేను వింటానండి. అలాగే దేవాదాయ శాఖ వాళ్ళు ఏం చెప్తే నేను చేస్తానండి. అదే వ్యక్తిగతంగా కక్ష తీర్చుకుంటే మాత్రం అది అందరికి ఇబ్బంది అని నేను. శ్రీనివాస్ గారు, మీరు మీ తాతగారి ఆశయాల గురించి చెప్తున్నారు. అవునండి, దుర్గారావు గారి ఆశయాలు కూడా ఏంటో తెలుసుకోండి సార్. నా ఆశయాలండి ఏం లేవు సార్. అయితే రికార్డు ఎలా ట్యాంపరింగ్ జరిగిందో ఏంటనే దాని మీద అదొకటి. అది దేవస్థాన భూమి, దేవస్థానానికి చెందే విధంగా గవర్నమెంట్ ఆస్తులు కాపాడటమే నా ఆశయం. అది కమిషన్ ఏ ప్రజానికి పట్టిదో చెప్తే నేను ముక్కలు పురమాయిస్తానండి. ఈ అఖిల పక్ష అందరూ పార్టీస్ ద్వారా మనం అందరి ద్వారా మీరుండి ముందుండి అందరితో నాటిద్దామండి. చెట్లు పథకాలను చేద్దాం. మీరు ఎప్పుడు చెప్తే ఏ చెట్లు చెప్తే ఆ చెట్లు తీసుకొచ్చే పూచి అండి. చేసే పూచి మీది, వాటిని కాపాడే పూచి కూడా అందరూ తెలియజేసుకుని ఆ రకంగా తిరువురు అభివృద్ధికి మన అందరి చేయూతని కూడా మీ చేతిలో చేయగలుగుతామన్నా. తిరువురు అభివృద్ధి ప్రదమని మీ ఎజెండా కాబట్టి ఆ ఎజెండాని మేము ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటామన్నా. థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్కరు కూడా ఒకే విధంగా మరి న్యాయం జరిగే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ కూడా ఒకే విధమైనటువంటి ధర్మంగా న్యాయం చేయండి. తిరువూరు అందంగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నుంచి. థ్యాంక్ యూ. దాని గురించి ఎక్కువసారి మాట్లాడుకుందాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ మన మెయిన్ ఎజెండాకి వస్తే ఇంకా మహేష్ గారు రెండు మాట్లాడండి. తర్వాత ఆనంద్ స్వరూప్ గారు. ముందుగా ఈరోజు ఈ చర్చా వేదికని ఏర్పాటు చేసిన మన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారికి, మరి అదేవిధంగా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మరియు కమిషనర్ గారికి, ఇక్కడ పాల్గొన్న తిరువూరు అఖిలపక్ష సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా ఒక మంచి వేదికని ఏర్పాటు చేసుకొని ఇలాంటి విషయాలు చర్చించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే రాబోయే రోజుల్లో సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పని తెలియజేసుకుంటూ, ఇప్పుడు దాకా విన్న సంభాషణలన్నీ నేను ఒక వింటా ఉన్నాం. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. చిన్న మాట, కట్టే బిల్డింగ్ కానివ్వండి, కట్టిన బిల్డింగ్లు కానివ్వండి, నిన్న మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యేవి కావు. దగ్గరగా 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యాయి. అలాగే ఇప్పుడు మాట్లాడుకున్న సభ్యులందరూ కూడా ఈ కౌన్సిల్లో సభ్యులే. మీరు ఆ రోజు లక్ష్మీ
మొత్తం మీద మంచి ప్లేస్ లో కాస్త పెద్దది ఎక్కడ పెడితే బాగుంటుందో, ఎక్కడ పెడితే ఇంకోటి ఆయన తిరుమలని పెట్టిన చోట ఒక చిన్న సైజు అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగే విధంగా, ఫ్యామిలీ ఫోటోలు దిగే విధంగా సెల్ఫీ పాయింట్ లాగా ఉండాలి. అదొక విజిటింగ్ స్పాట్ లాగా ఉండాలి. తిరుమల ఎవరైనా వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఫోటో దిగొద్దాము. ఓకే, సో అందరికీ ధన్యవాదాలండి. వాస్తవానికి నాకు 5 గంటలకి తొలిగిపాటులో కార్యక్రమం ఉన్నా కూడా ఇక్కడ జరుగుతున్న చర్చలు చూసిన తర్వాత, వాస్తవానికి చర్చ తర్వాత చాలా మంది మెంటల్ గా రిలీఫ్ అవుతారు. ఎందుకంటే మీడియాలో వచ్చే వార్తలు చూసిన తర్వాత ఇక్కడ ఏదో జరుగుతుంది, లేకపోతే ఏదో కట్టేస్తున్నారు, ఆ బిల్డింగ్ కింద ఏదో లగ్గి బిద్దలు ఉన్నాయి, ఇవన్నీ రోజు చదువుతున్నాం. ఏమీ లేదు. రాబోయే రోజుల్లో కనీసం నేను ఇంతకుముందు మొదటి సమావేశంలో చెప్పాను ఏంటంటే, మనకి టౌన్ ఉంది కానీ ప్లానింగ్ లేదు అని. కానీ భవిష్యత్తులో టౌన్ ఉంటుంది, ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉండేటట్టు 100 సంవత్సరాలకి తిరుమూరు ఎలా ఉండాలో అట్లా ఒక ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేస్తాం. చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద, మనందరి మీద, ముఖ్యంగా ఎమ్మెల్యే గారి మీద చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పని ఎమ్మెల్యే చదువుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.